తరువాత ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి గురించి నేను మీకు కొన్ని పరిచయం చేస్తాను. సార్ గారు మహబూబ్ నగర్ జిల్లా కడతాల్ కైలాసపురి జనరల్ సెక్రటరీ, జగద్గురు పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి అత్యంత ఆప్తుడు మరియు పత్రిజీ గారితో 25 సంవత్సరాలుగా అనుబంధం ఉన్న వ్యక్తి. దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మందికి ధ్యానము, శాకాహారము, అదేవిధంగా ఆత్మజ్ఞానం వీటిని బోధించిన వ్యక్తి. పత్రిజీ గారి చేత బ్రాహ్మణ రత్న ఈ యొక్క అవార్డుని తీసుకున్నటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరవనీయులైనటువంటి శ్రీ బ్రాహ్మణ మారం శివప్రసాద్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మీ కరతాళ ధ్వనులతో. థ్యాంక్ యూ సార్. తరువాత మన స్కూల్కి దగ్గరలో ఒక పిరమిడ్ క్షేత్రంని ఆర్గనైజ్ చేస్తున్నారు. మీకు అందరికీ కూడా ఆ పిరమిడ్ క్షేత్రము ఆర్గనైజేషన్ టైంలో మనమంతా కూడా విజిట్ చేస్తున్నాము. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, డాక్టర్ బి గోపాలకృష్ణమూర్తి గారు. సార్ గారి గురించి చాలామందికి తెలుసు కాబట్టి పరిచయం ఎక్కువ అవసరం లేకుండా సార్ని స్టేజ్ పైకి మీ కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తున్నాము. సార్, తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక యంగ్ డైనమిక్ అని చెప్పొచ్చు, లేదా చిన్న వయసులోనే ఈ మెడిటేషన్ పవర్ అంతా కూడా తీసుకొని తను ఒక థర్డ్ ఐ మాస్టర్గా మారినటువంటి వ్యక్తి అండ్ ఆల్సో సన్ ఆఫ్ గోపాలకృష్ణమూర్తి గారు. హీ ఈజ్ నన్ అదర్ దెన్ డాక్టర్ బిఎల్వి రోహిత్ కుమార్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ సార్ విత్ యువర్ బిగ్ క్లాప్స్. ఆ తర్వాత మనకు దగ్గరలో ఉన్నటువంటి ఈ విఘ్నేశ్వర పిరమిడ్ క్షేత్రంలో ఎంతోమంది ప్రతిరోజు ఈ ధ్యానంలో ఉంటూ ఆ ధ్యానాన్ని వాళ్ళు ఆ పవర్నంతా కూడా అనుభవిస్తూ ఆ యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఆ పిరమిడ్ మహాక్షేత్రంలో దాదాపు ఒక 30-40 మంది ఈ యొక్క ధ్యానంలో ఉన్నారు. వాళ్ళంతా కూడా మన యొక్క కార్యక్రమానికి వచ్చేస్తున్నారు. సో వాళ్ళకందరికీ కూడా గట్టిగా మీరు క్లాప్స్ కొట్టి ఆహ్వానించాలి. సో వెల్కమ్ సార్, ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ స్కూల్. ఇక ఆల్రెడీ మనము ధ్యానం అనేది పూర్తిగా అవగాహన లేదు కాబట్టి దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మన కరెస్పాండెంట్ సార్ గారు ఇదొక లైఫ్లో పార్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో సార్ విజ్ఞప్తి చేస్తేనే వాళ్ళు ఈరోజు మన కార్యక్రమానికి ఇచ్చేశారు. సో విచ్చేసినందుకు వారికి పేరు పేరున మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇక పిరమిడ్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. అంటే ఒక వ్యక్తి తను బ్రతకడమే కాకుండా తను అనుభవిస్తున్నటువంటి సంతోషాన్ని కాకుండా ఇతరులు కూడా పంచే ఉద్దేశంతో గోపాలకృష్ణమూర్తి సార్ గారు, సార్ ఉండేదేమో టౌన్లో, మరి ఇలాంటి ప్లేస్లో ఒక పిరమిడ్ క్షేత్రాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఎంతో మందికి ఆ ధ్యానం అంటే ఏంటి, ఆత్మజ్ఞానం అంటే ఏంటి అనేది బోధిస్తున్నారు. సో అలాంటి గొప్ప క్షేత్రాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆయనకు దేవుడి యొక్క కృప ఉండాలి, ప్రజల యొక్క సహకారం ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకో విషయం ఏంటంటే అక్కడ ప్రతిరోజు అన్నప్రసాదం, అంటే ఇప్పుడు అన్నదానం అంటాము, దాన్ని అన్నప్రసాదంగా ఆయన వాళ్ళకందరికీ కూడా ప్రవేశపెడుతున్నారు. సో ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని అక్కడ కండక్ట్ చేస్తున్నందుకు మనమంతా కూడా అభినందించాలి. అది కూడా మనకు దగ్గరలో ఉంది. మనకు వీలైతే మనం కూడా వెళ్ళి అలాంటి క్షేత్రాన్ని దర్శించడము, వీలైతే పౌర్ణమి రోజు లాంటి మంచి సమయాల్లో మనం మెడిటేషన్ లాంటి చేయొచ్చు అన్నమాట. సో ఈ అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకుంటారని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. సో పిల్లలందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలమ్మా.
మెడిటేషన్ టైంలో పక్కన వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు, ప్రశాంతంగా ఉండండి, రిలాక్స్గా ఉండండి. మనం ఇప్పుడు మారం శివప్రసాద్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. అమూల్యమైనటువంటి సందేశాన్ని ఆ ధ్యానం గురించి సారు మీకు అందిస్తారు. చక్కగా విని ఆచరించవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. మా అభ్యర్థనను మన్నించి నేను ఒక్కరోజు టైం అయితే 2 డేస్గా నేను మీకు కంపల్సరీ సర్వీస్ చేస్తానని వచ్చినందుకు చాలా చాలా సంతోషం. ఈరోజు మనం ఎన్నో తెలియని విషయాలు మెడిటేషన్ చేస్తున్నాం. మనం కూడా రోజు 10 to 9 మనం మెడిటేషన్ చేస్తున్నాము. బట్ మెడిటేషన్ మనం చేస్తున్నామంటే బట్ అది యాక్షన్ చేస్తున్నామా, మెడిటేషన్ చేస్తున్నామా, దాని ఫలితాలు అనుభవిస్తున్నామా అనేది మనకు తెలియక చేస్తున్నాం. మనం కొంతమంది తెలిసి కొంతమంది తెలియక చేస్తున్నాం. బట్ అది అందరికీ తెలియజేయాలి. కంపల్సరీ అందరూ దాంట్లో ఉండేటటువంటి సార్థాన్ని కంపల్సరీ స్వీకరించాలనే ఉద్దేశంతో ఆ సారాంశాన్ని స్వీకరించి అనుభవించి మనశ్శాంతి, ఆ తర్వాత మెమరీ పవర్ కానీ కావచ్చు, మంచి లైఫ్ లీడ్ చేసి కావచ్చు, ఇవన్నీ కూడా మనం కంపల్సరీ దాని ద్వారా మనం స్వీకరిస్తామని అనుకుంటూ మరి స్వామి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కసారి చెప్పుకుందాం, మనమంతా దేవుళ్ళం. చెప్పాలి పిల్లలందరూ, మనమంతా దేవుళ్ళం. మళ్ళీ దేవుళ్ళందరికీ ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు కొట్టాలి క్లాప్స్. ఈరోజు ఈ వినాయక విద్యా మందిర్ కాణిపాకం విఘ్నేశ్వర స్వామి వారి పాదాల వద్ద ఈ వినాయక విద్యా మందిర్లో మరి దీని ఫౌండర్ అధినేత అయినటువంటి గణపతి నాయుడు గారి ఆధ్వర్యంలో గత 26-27 సంవత్సరాలుగా పరమాద్భుతంగా కొనసాగింపబడుతున్నటువంటి ఈ విద్యాలయంలో ధ్యానం చెప్పడం అనేది నా భాగ్యంగా భావిస్తున్నాను. నేను పిల్లలు దేవతలు, మనిషి బాల్యంలోను కౌమార్యంలోను యవ్వనంలోను అంటే దాదాపు 20 సంవత్సరాలు వచ్చే వరకు 3 ఏళ్ల నుంచి 17 సంవత్సరాలు చదువుతూనే ఉంటాడు. ఇలాంటి యంగ్ హీరోస్ 25 ఏళ్ల దాకా చదువుతూ ఉంటారు, డాక్టరేట్ కూడా సంపాదించుకుంటారు. చదువుకునేటప్పుడు పిల్లలకు చదువు విలువ తెలియదు. ఆ చదువు విలువ తల్లిదండ్రులు వాళ్లకు తెలిపి వాళ్ళని చక్కటి విద్యావంతులుగా చేయడానికి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క సౌకర్యాలని సుఖాన్ని కూడా ఆపుకుని తమ పిల్లలని మంచి స్కూల్లో చదివించాలని వారు చక్కటి విద్యార్థులై వారి ఆలోచనలకు అనుగుణంగా సరైన కోర్సులను ఎంచుకుని చదవాలని, వృద్ధిలోకి రావాలని 25 ఏళ్ళు పెంచినటువంటి తల్లిదండ్రులు మధ్య వయసుకో వృద్ధాప్యానికి వస్తారు. అప్పుడు తమ పిల్లలు తమని చక్కగా చూసుకోవాలని, ప్రపంచమంతా కూడా తెలిసేట్లుగా గొప్ప మేధావులు కావాలని, ఒక వివేకానందుడిలాగా, ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా తయారు కావాలని, బ్రహ్మర్షి పత్రిజీ లాంటి గురువులాగా ఒక ఆధ్యాత్మిక పరమార్థిక గురువు కావాలని అభిలషిస్తారు తల్లిదండ్రులు. మరి వారి ఆశయాలను ప్రతిబింబించేది విద్యాలయం. ఆ విద్యాలయంలో భౌతిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య, ఫిజికల్ ఎడ్యుకేషన్తో పాటు స్పిరిచువల్ ఎడ్యుకేషన్ని ఎవరైతే
చేయిస్తారో అప్పుడు వారు శారీరక, మానసిక, బుద్ధిపరమైన, జ్ఞానవంతమైన ఆత్మజ్ఞాన స్థితిలోని విద్యను ఇక్కడ చక్కగా నేర్చుకుంటారు. అటువంటి విద్యా వ్యవస్థ రావాలి అంటే ప్రతి విద్యాలయంలోనూ, అంటే ప్రతి స్కూల్లోనూ కూడా ఎల్కేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ప్రేయర్లో విద్యార్థులతో ధ్యానం చేయించి ఆ పైన రెగ్యులర్ స్టడీస్ని స్టార్ట్ చేసినట్లయితే మామూలు కంటే కూడా ఆ విద్యార్థులకి ఎక్కువ మెమరీ పవర్, ఎక్కువ గ్రహణ శక్తి, గ్రాస్పింగ్ పవర్ మరింత ఎక్కువగా తమ యొక్క మేధస్సును విస్తృతపరచుకునేటువంటి అవకాశం లభిస్తుంది. శ్రీకృష్ణుల వారు ఏమంటారంటే భగవద్గీతలో, యోగస్థ కురు కర్మాణి యోగ కర్మసు కౌశలం అంటారు. ధ్యానము చేసి మీ విద్యను ప్రారంభించినట్లయితే 10 నిమిషాలు చాలు పిల్లలకి ధ్యానం. 10 నిమిషాలు ధ్యానం చేసి మీరు మీ తరగతులకు వెళ్ళారంటే మీరు గ్రహించే శక్తి, గ్రాస్పింగ్ పవర్, మీ యొక్క మెమరీ అంటే తెలివితేటలు, జ్ఞాపక శక్తి, ఇంకా డిస్టర్బెన్స్ ఉంది, మీ తెలివితేటలు, జ్ఞాపక శక్తి ఇనుమడిస్తాయి. మీరంతకు మీరు చక్కగా ధ్యానము చేసి మీ విద్యను ప్రారంభించినప్పుడు క్రమంగా మీరు దినానికి ఎంత అభివృద్ధి పొందుతుంటారో, క్షణానికి ఎంత జ్ఞానాన్ని పొందుతుంటారో మీకే అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఒకసారి కొన్ని విశేషాలను చెప్పుకుందాం. ఆటలు చూపించండి ఇట్లా. ఆటలు, అందరూ ఆటలు, పాటలు, చదువు, పనులు, ధ్యానం. మళ్ళీ ఆటలు, పాటలు, చదువు, పనులు, ధ్యానం. చెప్పండి కొట్రా. ఓకే, మరి బాగా ఆడుకోవాలా? మరి ఇవేం చూపిద్దాం. బాగా ఆడుకోవాలి కదా. మరి ఆటల వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఆటల వల్ల శరీరం, మీరు చెప్పొద్దు, ఆటల వల్ల మన దేహం అంటే శరీరానికి పటిష్టత చేకూరుతుంది, స్ట్రెంగ్త్ వస్తుంది, మన మనసు ఉల్లాసంగా ఉంటుంది. శరీరానికి స్ట్రెంగ్త్ వస్తుంది, మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది. 2, పాటలు. అందరూ కూని రాగాలు తీస్తుంటారు కదా, బాత్రూంలో కూని రాగాలు తీస్తారా? పాటలు పాడుకుంటారా? ఎవరైతే పాటలు పాడుకుంటారో వారి యొక్క హృదయం హ్యాపీగా ఉంటుంది. ఎలా ఉంటుంది? మరి పాటలు పాడుకోవాలా వద్దా? రైట్. 3, చదువుకోవాలా? కావాలి కదా చదువు? రైట్. మరి పనులు, మీ బూట్లు ఎవరు పాలిష్ చేస్తారు? మీ షూస్ ఎవరు పాలిష్ చేస్తారు? మీరే పాలిష్ చేసుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తారు ఒకసారి. వెరీ గుడ్, క్లాప్స్ కొడతాం ఒకసారి. మరి సోమరిపోతులుగా ఉండి తల్లిదండ్రులతో షూస్ ఎవరు పాలిష్ చేయించుకుంటారు? చేతులు ఎత్తండి. ఓకే. మరి స్కూల్ నుంచి వస్తేనే మీ పుస్తకాలు కప్బోర్డ్లో ఎంతమంది పెడతారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్, చప్పట్లు కొడతాం మళ్ళీ ఒకసారి. మరి మీ ఇంట్లో తిన్న తర్వాత మీ ప్లేట్ సింక్లో ఎంతమంది పడేస్తారు? మళ్ళీ చప్పట్లు కొడదాం. అంటే మనం ఆటలు ఆడుకున్నాం, పాటలు పాడుకున్నాం, చదువుకున్నాం, మన పనులు మనమే చేసుకున్నాం. ఈ 4తో పాటు వీటన్నిటికంటే గొప్పది, తప్పగా చేయవలసింది, పాటించవలసింది, జీవితంలో ఎదుగుదలకై పోరాటం అవసరం లేకుండా, ఆరాటం అవసరం లేకుండా ఆడుతూ పాడుతూ పనులు చేసుకుంటూ చదువుకోగలిగింది దేని ద్వారా అంటే ధ్యానం. చెప్పండి ఒకసారి. మెడిటేషన్.
మెడిటేషన్ మీన్స్ మేకింగ్ ద మైండ్ ఎంప్టీ. చెప్పండి, మెడిటేషన్ మీన్స్ మేకింగ్ ది మైండ్ ఎంప్టీ. ఓకే, ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఇక్కడ దాదాపు 700-800 మంది పిల్లలు ఉన్నారు అని అక్కడ అంతా దేవతలు గుమిగూడారు. ఎవరు? డివైన్ పీపుల్ అంతా అక్కడ అసెంబ్లీ అయ్యారు. ఈ వినాయక విద్యా మందిర్లో ఏం జరుగుతుంది అని చూస్తున్నారు. ఏం చేస్తున్నారు? అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మీ అందరూ చక్కగా ధ్యానం చేస్తుంటే చూసి అక్కడి నుంచి అమృతాన్ని పోశారు. ఏం పోశారు? తేనె వేరు, అమృతం వేరు. తేనె వేరు, తేనె రుచి మనకు తెలుసు, అమృతం రుచి మనకు తెలుసా? తెలియదు. ధ్యానం చేస్తే మనకంతా అమృతపు రుచి ఏమో తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? అమృతపు రుచి తెలుస్తుంది. ఓకే, వాళ్ళు అక్కడి నుంచి మీ అందరూ చక్కగా ధ్యానం చేస్తున్నారని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అమృతాన్ని పోస్తున్నారు. ఇక్కడ 2 కుండలు ఉన్నాయి. ఒక కుండ మట్టి కుండ ఖాళీగా ఉంది, ఇంకొక కుండ బంగారు కుండ, దాంట్లో ఒక ఏదో తినే ఆహార పదార్థం ఉంది. మరి అమృతం పోస్తే మట్టి కుండలో పడుతుందా, తినే ఆహార పదార్థంలో ఫుల్ కుండలో పడుతుందా? అంటే అది మట్టి కుండైనా, బంగారు కుండైనా, వెండి కుండైనా ఏది ఖాళీగా ఉంటే అందులో అమృతం నిండుతుంది. చెప్పండి ఒకసారి, ఏది ఖాళీగా ఉంటే అందులోనే అమృతము నిండుతుంది. మెడిటేషన్ చేయడం వల్ల మన మైండ్ ఎంటీ అయ్యి ధ్యానం ద్వారా వచ్చేటటువంటి కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి ఈ కుండలో నిండి మనం బాగా ఆడుకునేటప్పుడు, పాడుకునేటప్పుడు, చదువుకునేటప్పుడు, పనులు చేసుకునేటప్పుడు ఈ కాస్మిక్ ఎనర్జీ మనకు చక్కగా ఉపయోగపడుతుంది. Good morning, children. How are you? Okay. సో సార్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మెడిటేషన్ వల్ల మనకి ఏం జరుగుతుంది, ఎందుకు మనం మెడిటేషన్ చేయాలి అని. సో నేను చెప్పే ముందు ఐ జస్ట్ వాంటెడ్ టు నో, ఎంతమంది రోజు మెడిటేషన్ చేస్తుంటారు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ప్లీజ్ రైజ్ డౌన్. మనం ఎందుకు మెడిటేషన్ చేయాలి? వెరీ గుడ్, నాలెడ్జ్. తర్వాత యూ కెన్ సే అలౌడ్. రీడింగ్. ఓకే, సే అలౌడ్. సరే, అర్థం కాలేదు. ఓకే, మెమరీ పవర్. ఫైన్, వెరీ గుడ్. సో మీకు అందరికీ తెలుసు. నేను ఇంకొన్ని బెనిఫిట్స్ చెప్తాను. మెడిటేషన్ అంటే ఏంటి, మనం ఎందుకు చేయాలి అని. ఓకే, సో మనం రోజు ఎన్ని టైమ్స్ తింటుంటాం జనరల్గా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఒక్కొక్కసారి ఈవినింగ్ స్నాక్స్ అండ్ నైట్ డిన్నర్ కదా. మనం ఎందుకు తింటుంటాం ఇవన్నీ? ఎందుకని? ఓకే, హెల్తీగా ఉండాలి. ఇప్పుడు సార్ చెప్పారు మనకి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది అని. అసలు కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి, మనకి ఎలా వస్తుంది? ఇప్పుడు మనము ఫుడ్ తినలేదనుకోండి, ఏమవుతుంది? మనకి ఎనర్జీ రాదు, నీరసంగా ఉంటాం కదా, సరిగా ఆడుకోలేము, చదవలేము, కొన్ని డిస్టర్బెన్సెస్ అవుతూ ఉంటుంది. అదే మనం 3 పూట్ల బాగా తింటే కొంచెం ఎనర్జీ వస్తుంది, రైట్? ఇప్పుడు మనం నైట్ నిద్రపోతుంటాం కదా, ఎంతమంది నిద్రపోతుంటారు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, వెరీ గుడ్, అందరూ నిద్రపోతున్నారు అనమాట. రైస్. ఓకే, ప్లీజ్ రైజ్ డౌన్. మనం ఎందుకు నిద్రపోవాలి? వై షుడ్ వి స్లీప్? రిలాక్సేషన్. ఓకే, వెరీ గుడ్. సో మనం నిద్రపోకపోతే ఏమవుతుంది? మామూలుగా శివరాత్రి అప్పుడు అందరూ జాగరణ చేస్తూ ఉంటాం కదా, సో నైట్ మేల్కొని ఉంటాము.
నెక్స్ట్ డే ఏమవుతుంది, కొంచెం వీ ఫీల్ టైర్డ్, కొంచెం రెస్ట్లెస్నెస్ అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఒక రకమైనటువంటి నీరసత్వం అన్నమాట. ఎందుకని మనం 3 times ఫుడ్ తిన్నప్పటికీ కూడా నిద్రపోకపోతే మీరు ఎనర్జీగా ఉంటారా ఉండరా? ఉంటారా? నిద్రపోకపోతే ఎనర్జీగా ఉంటారా? ఉండలేం కదా, కొంచెం టైర్డ్నెస్ అనిపిస్తుంది. మరి ఫుడ్ తినేటప్పుడు మనకి ఎనర్జీ వచ్చినప్పుడు నిద్రపోకపోతే మనకి ఎనర్జీ ఉండాలి కదా, ఎందుకు ఉండట్లేదు? వెరీ గుడ్. సో నేను చెప్తాను ఎందుకంటే మనం నిద్రపోయినప్పుడు మన శరీరంలోకి సార్ చెప్పినట్లు కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వ ప్రాణ శక్తి అది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది అన్నమాట. మనం నిద్రపోతున్నప్పుడు మాత్రం ఆ ఎనర్జీ అనేటువంటిది చాలా ఎక్కువగా మన బాడీలో ఎంటర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తుంటాం కదా, మళ్ళీ మెడిటేషన్ చేయడానికి నిద్రపోవడానికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఉందా? రెండు ఒకటేనా? మెడిటేషన్ అంటే కూర్చొని నిద్రపోవడం కదా, అవునా? కాదు కదా. ఓకే, సో మనం ఒక సింపుల్ విషయం చెప్తాను. ఇప్పుడు మనం ఫోన్స్ యూజ్ చేస్తుంటాం కదా, స్మార్ట్ ఫోన్స్ కానీ లేకపోతే మామూలు ఫోన్స్ కానీ. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫోన్స్ యూజ్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఛార్జింగ్ అయిపోతుంది. మళ్ళీ యూజ్ చేసుకోవాలంటే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి కొత్తగా లేటెస్ట్ ఫోన్స్లో టర్బో ఛార్జింగ్ అని విన్నారా? అంటే మామూలుగా ఫోన్ ఛార్జింగ్ అవ్వడానికి 1 hour పడితే టర్బో ఛార్జింగ్ ద్వారా ఫోన్ 10 minutesలో ఛార్జ్ చేయొచ్చు. అవునా కదా? OnePlus కానీ ఐఫోన్స్ కానీ టర్బో ఛార్జింగ్ మోడ్ అని ఉంటుంది. అది పెట్టడం ద్వారా 1 hour ఛార్జ్ అయ్యే ఫోన్స్ 10 minutesలో ఛార్జ్ అవుతుంది. మీకు ఈ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు అదే రకంగా ఒక గ్లాస్ ఉంటుంది అనుకోండి, ఒక గ్లాస్లో మనం వాటర్ ఫిల్ చేస్తూ ఉంటాము. గ్లాస్ ఇలా నిలబెట్టి ఉన్నప్పుడు ఎంత వాటర్ ఫిల్ అవుతుంది? ఇలా నిల్చుకొని ఉంటే గ్లాసు ఫుల్గా నిండుతుంది కదా వాటర్ పోసినప్పుడు. అదే గ్లాస్ని నేను పడుకొని పెట్టాను అనుకోండి, ఎంత వాటర్ ఫిల్ అవుతుంది? పోసిన వాటర్ అంటే వచ్చేస్తూ ఉంటుంది, కొంచెం మాత్రమే ఫిల్ అవుతుంది. సేమ్ అదే రకంగా ఇదే టెక్నిక్ లాగా మనం మెడిటేషన్ ఎలా చేస్తాము? ఇప్పుడు మీరు ఎలా అయితే కూర్చున్నారో అలా కూర్చొని స్ట్రైట్గా కళ్ళు మూసుకొని ఫోకస్డ్గా మనం బ్రీతింగ్ మీద అబ్జర్వ్ చేస్తాము. సో అలా స్ట్రైట్గా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, ఏ రకంగా అయితే గ్లాస్ నిలబెట్టినప్పుడు వాటర్ ఎంటర్ అయితే ఫుల్గా మనకు ఉంటుందో అదే రకంగా మెడిటేషన్లో మనం కూర్చున్నప్పుడు ఎనర్జీస్ అనేటువంటిది మనకి ఎక్కువగా నిండుతుంది, పడుకున్నప్పుడు మనకి తక్కువ నిండుతుంది. సో మెడిటేషన్ అనేటువంటిది ఒక టర్బో ఛార్జింగ్ లాగా అనమాట. సో 6 hours నిద్రపోతే ఎంత ఎనర్జీ వస్తుందో మనకి ఒక 30 minutesలో అంత ఎనర్జీ వస్తుంది అనమాట బాగా మెడిటేషన్ చేస్తే. ఓకే, సో నా దృష్టిలో మెడిటేషన్ అంటే ఐ బిలీవ్ ఇట్ ఈస్ మైండ్ మ్యాజిక్. ఒకసారి చెప్పండి, మెడిటేషన్ అంటే ఎంతమందికి మ్యాజిక్ అంటే ఇష్టము? ఓకే, వెరీ గుడ్. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. మనకి మ్యాజిక్ అంటే ఎందుకు ఇష్టము? ఎందుకంటే ఉన్న వస్తువులతో కొత్తగా చేయించడము, కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ మనం చూడడము, ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఎక్స్పీరియన్స్ని మనం పొందుతాము. అదే రకంగా మెడిటేషన్ అంటే నేను మైండ్ మ్యాజిక్ అని నమ్ముతాను. సో మన మైండ్ ఉంటుంది కదా, దాంతో మ్యాజిక్ చేపిస్తుంది అనమాట మెడిటేషన్ అనేటువంటిది. అది ఎలా అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఇప్పుడు కొంతమంది మీరు చెప్పారు మనం మెమరీ పవర్ కోసం మెడిటేషన్ చేస్తుంటాము అని చెప్పి. సో ఎంతమందికి స్వామి వివేకానంద తెలుసు? ఓకే, వెరీ గుడ్. సో స్వామి వివేకానంద ఏ వయసు నుంచి మెడిటేషన్ స్టార్ట్ చేశారో తెలుసా? ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారో తెలుసా? 3 to 4 years ఉన్నప్పటి నుంచి తను మెడిటేషన్ స్టార్ట్ చేశారనమాట వివేకానంద గారు. వివేకానంద గారి గురించి మీకు ఇంపార్టెంట్ విషయం మీకు అందరికి తెలిసింది. ఏమంటుంటామంటే ఏక సంధాగ్రహి అంటుంటాం. అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని ఒకసారి చూసినా, చదివినా, వినినా, అర్థం చేసుకున్నా తను మొత్తం గుర్తు పెట్టుకోగలరు అనమాట. మనకు ఒక బుక్ ఉంది, ఒక బుక్ మొత్తాన్ని మనం నేర్చుకోవాలంటే మనకి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు మీ క్లాస్ ఒక టెక్స్ట్ బుక్ ఉంది, ఒక బుక్ మొత్తం మీరు నేర్చుకోవాలంటే మీకు కనీసం 8 months అలా టైం తీసుకుంటారు, అవునా కదా, ఒక బుక్ మొత్తం కంప్లీట్ చేయడానికి. అదే వివేకానంద గారు అయితే హీ విల్ టేక్ హార్డ్లీ 1 day. ఒక బుక్ ఈవెన్ 1 day కన్నా తక్కువ టైంలో తను మొత్తాన్ని నేర్చుకోగలరు. ఒక పేజీ చూస్తే ఒకసారి చూసిన వెంటనే తను మొత్తం కళ్ళు మూసుకుంటే తను మొత్తం రీకలెక్ట్ చేసుకోగలరు.
ఒక బుక్లో ఏ పేజ్ నెంబర్ చెప్తే ఆ పేజ్ నెంబర్లో ఏముందని చెప్పగలరు? వివేకానంద ఆటోబయోగ్రఫీ చదివారా మీరు ఎవరన్నా? సో మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి తెలుసుకోండి, వివేకానంద గురించి మూవీస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవంతా ఏంటి? మెమరీ పవర్. అంటే ఒక్కసారి చూసిన వెంటనే, చదివిన వెంటనే తను మొత్తాన్ని గుర్తుపెట్టుకోగలరు. అది తనకి ఎలా సాధ్యమైంది? తను చిన్నప్పటి నుంచి ధ్యానం చేయడం ద్వారా. సో మీకు అందరికీ వివేకానంద లాంటి మెమరీ పవర్ కావాలా వద్దా? చాలా మందికి ఐ కుడెంట్ హియర్ యూ, సే ఇట్ లౌడ్. మరి కావాలంటే ఏం చేయాలి? ఓకే. అండ్ మీరు 7th సెన్స్ మూవీ చూసారా? సూర్య మూవీ. సో దాంతో మీరు ఏం తెలుసుకున్నారు? ఆ మూవీలో విలను మనం కంటితో చూస్తుండగానే ఎవరితో ఏమన్నా చేపిస్తారు, అవునా కాదా? ఫైట్ చేపిస్తారు. సో నేను మామూలుగా 7th క్లాస్ నుంచి నేను మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. నాకు జనరల్గా ప్రతి ఒక్కరికి మనకి ప్రతి ఒక్కరు ఏదో ఒక సబ్జెక్ట్లో వీక్గా ఉంటారు. కొంతమందికి మ్యాథమెటిక్స్ కావచ్చు, కొంతమందికి తెలుగు కావచ్చు. సో నేను తెలుగులో చాలా పూర్ అనమాట. నాకు ఎక్కువ స్పెల్లింగ్ మిస్టేక్స్ రావడం జరుగుతుంటుంది. తెలుగు గ్రామర్ నాకు సరిగా రాదు, ఈవెన్ ప్రొనౌన్స్ చేయడం కూడా నాకు సరిగా రాదు. సో 7th క్లాస్ అలా ఉండేది నా స్టేట్ అనమాట. అన్ని సబ్జెక్ట్స్ బాగా చదువుతుంటాను, తెలుగులో మాత్రం ఎప్పుడు మార్క్స్ తక్కువ వచ్చాడనమాట. అలాంటి టైంలో నాకు మెడిటేషన్ పరిచయం అయింది. సో ధ్యానం బాగా చేయడం ద్వారా ఏమైందంటే మెల్లమెల్లగా నేనే తెలుగులో సామెతలు చెప్పేవాడిని, పద్యాలు చెప్పేవాడిని, మళ్ళీ పద్యాలు రాసేవాడిని. మనకి గ్రాంధిక భాష అంటుంటాం, సరళ భాష, గ్రాంధిక భాష అని. అంటే పోయట్స్ యూజ్ చేసే వర్డ్ని గ్రాంధిక భాష అంటుంటాం. సో మెడిటేషన్ చేయడం ద్వారా నాకు ఈవెన్ సరిగా ప్రొనౌన్స్ చేయడం కూడా రాదు. అలాంటిది తెలుగులో నేను పద్యాలు రాసి 2 పుస్తకాలు కూడా పబ్లిష్ చేయడం జరిగింది అనమాట. 7th క్లాస్లో ఒక బుక్, 10th క్లాస్లో ఒక బుక్. సో అండ్ లైవ్ ఎగ్జాంపుల్, మెడిటేషన్ ఒక మ్యాజిక్ అని చెప్పాను కదా. సో అంటే 7th క్లాస్ వరకు నాకు తెలుగు సరిగా చదవని అటువంటి వ్యక్తిని 2-3 years టైం స్పాన్లో అద్భుతంగా తెలుగులో బుక్స్ రాసి అందరికి పబ్లిష్ చేసి, తెలుగులో ఒక టీచర్ ఒక కాన్సెప్ట్ గ్రామర్ చెప్తుంటే నేనే ఓన్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేవాళ్ళం అనమాట. అది ప్రాక్టికల్గా స్కూల్ అందరూ చూసారు నేను చదువుకున్నప్పుడు. సెకండ్ పాయింట్, మెమరీ పవర్ గురించి. ఇప్పుడు మనం చదువుకుంటాము, ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒక్కొక్కసారి టెన్షన్లో మర్చిపోతూ ఉంటాము. లేదా టీచర్ అడిగినప్పుడు ఈరోజు చదువుకుని ఉంటాం ఇంట్లో, రేపు మార్నింగ్ స్కూల్కి వచ్చేసరికి అడిగినప్పుడు మనం పూర్తిగా చెప్పలేకపోతుంటాము, లేదంటే ఒక హాఫ్ ఆన్సర్ చెప్పి మర్చిపోతూ ఉంటాం. ఎంతమంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, వెరీ గుడ్. సో ప్రతి ఒక్కరూ ఇలాంటి సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు చదువుకునేటప్పుడు. సో ఈ ప్రాబ్లం కూడా మనకి మెడిటేషన్లో సాల్వ్ అవుతుంది. ఎలా అంటే మామూలుగా మనం ఒక క్వశ్చన్ నేర్చుకున్న తర్వాత రివిజన్ చేస్తుంటాం. ఎలా అని? ఒకటి మీ ఫ్రెండ్కి చెప్తూ ఉంటారు, లేదా మీ టీచర్కి చెప్తూ ఉంటారు, లేదా రాస్తూ ఉంటారు కదా ఒక విషయం నేర్చుకున్న తర్వాత. నేను ఏం చేసేవాళ్ళంటే ఒక క్వశ్చన్ నేర్చుకున్న తర్వాత కళ్ళు మూసుకొని ఏదైతే నేర్చుకున్నానో దాన్ని మైండ్లో రివైజ్ చేసేవాళ్ళు అనమాట. సో ఎప్పుడైతే కళ్ళు మూసుకొని మైండ్లో రివైజ్ చేస్తుంటానో తర్వాత ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎప్పుడైనా మర్చిపోయినా కూడా నాకు ప్రాక్టికల్గా బోర్డు మీద, ఇప్పుడు మామూలుగా టీచర్ బోర్డు మీద రాస్తుంటారు కదా కాన్సెప్ట్స్, ఎగ్జామ్స్లో నేను ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే బోర్డు మీద నాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ కనిపించేది లిటరల్గా. సో ఇది నాకు ఒక్కరికే కాదు, ఎంతో మంది ప్రాక్టికల్గా మెడిటేషన్ చేయడం ద్వారా ఏం లేదు, మనం నేర్చుకున్న విషయాన్ని మన మైండ్లో మనం స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని మనం రీప్రొడ్యూస్ చేయగలం అన్నమాట. సో ఈ రకంగా మన మెమరీ పవర్ కానీ, మన కాన్సన్ట్రేషన్ కానీ, సో మన లైఫ్ స్టైల్ అనేటువంటిది కంప్లీట్గా మారుతుంది మెడిటేషన్ ద్వారా. సేమ్ అదే రకంగా మన హెల్తీ లైఫ్ని కూడా మనం లీడ్ చేయగలము. సో మెడిటేషన్ ద్వారా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే వాట్ యూ షుడ్ డూ? మెడిటేషన్ సిన్సియర్గా కళ్ళు మూసుకొని మీరు ఒక సినిమాకి వెళ్తే ఎంత ఇంట్రెస్టింగ్గా ఎవరైనా పిలిచినా మీరు పక్కకు తిరగరు కదా సినిమా చూసేటప్పుడు. అంత సిన్సియర్గా, అంత ఇంట్రెస్ట్తో మీరు 10 minutes మెడిటేషన్ చేయనా 100% అటెన్షన్ పెట్టి మీరు మెడిటేషన్ చేస్తే మీరు అనుకున్న దానికన్నా అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ మీకు వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మనం ఒక 5 minutes మెడిటేషన్ చేద్దాం అందరూ, సరేనా? అందరూ కళ్ళు మూసుకోండి. ఓకే, సో ఫస్ట్ నేను మీకు మెడిటేషన్ ఎలా చేయాలో చెప్తాను.
సో మామూలుగా ఇలా చెక్క ముక్కలు వేసుకొని కూర్చోవచ్చు, దాన్ని సుఖాసనం అంటుంటాము. లేదా చైర్లో కూర్చొని ఉండేవాళ్ళు కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కూర్చోవాలన్నమాట. కూర్చున్న తర్వాత రెండు చేతుల్ని ఇలా కలుపుకోవాలి. ఇలా ఇలా కలుపుకొని మీరు ఫ్రీగా మీ టైస్ మీద మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత కంటిని చాలా స్లోగా కళ్ళు మూయాలన్నమాట. కళ్ళు మూసుకొని మనము మాట్లాడుతున్నప్పుడు వింటున్నప్పుడు మన లోపల బ్రీతింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దాన్ని సహజ శ్వాస అంటుంటాం అనమాట, నేచురల్ బ్రీత్. సో మన లోపలికి గాలి వెళ్తూ ఉంటుంది, మన లోపల నుంచి గాలి బయటకు వస్తుంటుంది మన ముక్కు ద్వారా. సో కళ్ళు మూసుకొని మీ బ్రీతింగ్ అంటే మీరు పీల్చే శ్వాసని వదిలే శ్వాసని, మీరు తీసుకునేటువంటి గాలిని వదిలేటువంటి గాలిని ప్రెషర్గా కాదు నేచురల్గా అలా చేసుకోకూడదు. నార్మల్గా కళ్ళు మూసుకుని ఇప్పుడు ఎలాగైతే మీరు వింటున్నారో అలాగే కళ్ళు మూసుకొని ఆ వచ్చే గాలిని పోయే గాలిని మీరు గమనిస్తూ ఉండాలన్నమాట. అలా కళ్ళు మూసుకొని నేను చెప్పేంత వరకు చేస్తూ ఉండాలి. నేను లాస్ట్లో ఓకే అని చెప్పిన తర్వాత మెల్లగా మీ రెండు చేతుల్ని అరచేతిని మీ కంటి మీద పెట్టుకోవాలన్నమాట. మీ కంటి మీద పెట్టుకొని నేను నెంబర్స్ చెప్తాను, 5 to 1 అలా చెప్తుంటాను. అలా చెప్పిన తర్వాత మెల్లగా ఐస్ ఓపెన్ చేసి చేతులు తీసి మెల్లగా అరచేతుల్ని చూస్తూ కళ్ళు తెరవాలి. మీరు రోజు స్కూల్లో మెడిటేషన్ చేస్తుంటారు కదా, సో దిస్ ఈస్ ద ప్రాసెస్ అన్నమాట. ఓకే, మనం మెడిటేషన్ స్టార్ట్ చేద్దామా? ఓకే, వెరీ గుడ్. సో అందరూ చేతులు ఇలా పెట్టుకొని మెల్లగా కళ్ళు మూసుకోండి. అండ్ మీ ఈజీ బ్రీత్ని గమనించండి, మీ శ్వాస మీద ధ్యాసని గమనించాలి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మీ లైఫ్లో మీకు మ్యాజిక్ కావాలంటే మెడిటేషన్ చాలా సీరియస్గా చేయాలి. ఇప్పుడు మనం చక్కటి సంగీతం వింటూ మైమరచి మరింత చక్కటి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోదాం. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో.
ధ్యానం చేసేటప్పుడు మంచి సంగీతం పెట్టుకొని కానీ చక్కటి వాతావరణంలో కానీ కూర్చున్నప్పుడు ఆ ధ్యానము చక్కగా కుదురుతుంది. ఎవరు కళ్ళు తెరవరాదు. మరొక 5 నిమిషాలు. ఎటెటో పోతున్నటువంటి మనసు శ్వాస మీదకి మళ్ళీ మళ్ళీ మరల్చుతూ ఉంటే మళ్ళీ మనం చక్కగా ధ్యానంలో మునిగిపోతాం. టీచర్ లెసన్ చెప్పుతూ ఉంటాడు, మన ఆలోచనలు ఇంటికి పోతే అమ్మ చేసి పెట్టే స్వీట్ పైన, ఇంటర్వెల్లో ఆడుకునే ఆటలపైకో పోతుంది. మళ్ళీ టీచర్ మన వైపు గట్టిగా చూస్తే మళ్ళీ చక్కగా పాఠం వింటాం. అలాగే ధ్యానం మధ్యలో మన మనసు ఎటో వెళ్ళిపోతుంది. చక్కటి మ్యూజిక్ వినడం వల్ల మళ్ళీ మన మనసు శ్వాస మీద ధ్యాసలోకి వస్తుంది. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో. మరొక పాట వింటూ చక్కగా మనం ధ్యానం చేద్దాం. ఎంత భాగ్యం, ఎంత అద్భుతమైన సమయాన్ని ఇచ్చారు మీ కరెస్పాండెంట్ గారు మనకి. ఈ సమయంలో మనం చక్కగా ఉపయోగించుకోవాలి దీన్ని. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.
సైతం చేతులెత్తాలి. ఆఖరి 2 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవరా? అంతులేని చిరితలకి ఆది నువ్వు కావాలి, మౌనంగానే జరగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఆఖరి 1 నిమిషం. విద్యార్థులందరూ ఎంత అద్భుతంగా ధ్యానం చేస్తున్నారో. ధ్యానం చేసేవారే దేవతలు. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Place your hands on your eyes for 5 seconds. Place your hands on your eyes for 5 seconds. మీ అరచేతులు మీ కళ్ళపై పెట్టుకోండి 5 సెకండ్ల పాటు. 5, 4, 3, 2, 1, 0. మీ అరచేతులను చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. మీ అరచేతులను చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇంకా 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 ఇందాక పాటలో చెప్పట్లేదా అనిపించా అలా కొట్టాలి. చాలా చక్కగా 12-13 నిమిషాల సేపు ధ్యానం జరిగింది. ఎంతసేపు జరిగింది? ఒకసారి చెప్పుకుందాం. ధ్యానం చేసేవారే దేవతలు. మీరు చెప్పండి. మళ్ళీ చెప్పండి. మరి దేవతలు ఉన్న వారందరూ చేతులు ఎత్తండి ఒకసారి. వెరీ గుడ్. అనుభవం ధ్యానం అనుభవాలు. సో ఎలా ఉంది ధ్యానం చేసిన తర్వాత? మైండ్ పీస్ఫుల్గా ఉందా? చాలా ప్లెజెంట్గా ఉందా? మైండ్ అంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. సో రోజు మీరు చదువుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక 2 మినిట్స్ మరి కళ్ళు మూసుకొని ఒక టాపిక్ ఏదైనా చదవాలన్నా నేర్చుకోవాలన్నా 2 మినిట్స్ కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసిన తర్వాత కానీ మీరు చదివితే మీరు నేర్చుకోవాల్సిన విషయం చాలా త్వరగా నేర్చుకోగలరు. 30 మినిట్స్ పట్టేది మీకు 10 మినిట్స్ పడుతుంది. అండ్ 5 టైమ్స్ చదివి నేర్చుకుంటే మీకు 1 టైం చదివి నేర్చుకోవచ్చు అనమాట. ఇది ప్రాక్టికల్గా మీరందరూ చేసి చూడొచ్చు. చేస్తారా? సో ఈ రకంగా మనం మెడిటేషన్ చేయడం ద్వారా మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటుంది. హెల్త్ పరంగా కానీ, స్టడీస్ పరంగా కానీ,
మంచి సోషల్ స్కిల్స్ డెవలప్ అవుతుంది, నలుగురితో కలిసి బాండింగ్. ఇంకా చెప్పాలంటే మీకు ఎవరికైనా ఎక్స్ట్రా కరికులర్ స్కిల్స్ లైక్ డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఇలా ఏదైనా వేరే ఫీల్డ్స్లో ఇంట్రెస్ట్ ఉందంటే కూడా మెడిటేషన్ చేయడం ద్వారా మీకు అన్ని ఫీల్డ్స్లో కూడా మీరు ఎక్సలెంట్గా మీరు రాణిస్తారనమాట. ఒక మంచి స్పోర్టివ్ స్పిరిట్ మీలో డెవలప్ అవుతుంది. సో ఈ రకంగా ఎన్నో స్కిల్స్ అనేటువంటిది మీకు డెవలప్ అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మొట్టమొదటగా మన ఆధ్యాత్మిక గురువు, జగద్గురువు, ఈ ధ్యానయుగంలో అవతరించిన అవతార పురుషుడు పితామహ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ పాదపద్మములకు నమస్కారం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. సారు 2 పాటలు పెట్టారు, పిల్లలు దేవుడు, తర్వాత మౌనంగానే ఎదగమని. ఆ పాట విన్నారా లేదా? ఆ పాటలు మీరు పూర్తిగా వింటే చెట్లో ఉన్న ఆకులన్నీ రాలిపోతాయి. రాలిపోయిన తర్వాత దాన్ని చూసి బాధపడాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే రాలిపోయిందో అదే చోట మళ్ళీ కొత్త ఆకులు చిగురుస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. కష్టాల తర్వాత తప్పనిసరిగా సుఖాలు వస్తాయి. రాత్రి అనే చీకటి వచ్చిందని బాధపడాల్సిన అవసరం లేదు. రాత్రి వచ్చిన తర్వాత ఆ చీకటి పారద్రోలే సూర్యుని కిరణాలు విరజిమ్ముతాయి, పగలు వస్తుంది. అదేవిధంగానే ప్రతి ఒక్కరి రాతను తనకు నచ్చిన విధంగా బ్రహ్మ రాస్తాడు. దాన్ని విధి రాత అంటున్నాం. కానీ బ్రహ్మ రాసిన విధి రాత తప్పనిసరి పాటించాల్సిన అవసరం లేదు. ఆయనకి ఇష్టం వచ్చినట్లు ఆయన రాశాడు. మనకు నచ్చకపోతే మనకిష్టం వచ్చినట్లు మనం రాతను మార్చుకోవచ్చు. అదేవిధంగా సముద్రాన్ని చిలికినప్పుడు ఫస్ట్ విషమే వచ్చింది. కష్టపడి కృషి చేస్తే ఆ తర్వాత అమృతాన్ని ఇచ్చింది. ఆ విధంగా అద్భుతమైన పాట. మీ జీవితంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన పాట ఇది. మనం ఎంత కష్టపడినా ఇష్టపడి చదివినప్పుడే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. ఒక 2-3 చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను. వచ్చిన వెంటనే సార్ మనమంతా దేవుళ్ళు అన్నారు. గుర్తుందా? మనం దేవుళ్ళమా? దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు దేవుడు? పైన. మన లోపల ఉన్నాడు. ఎక్కడున్నారు? మన లోపల ఉన్నాడు. అవునా లేదా? అనుమానమే. మన లోపల దేవుడు ఎందుకు ఉంటారు సార్? గుడిలో పోతే దేవుడు ఉంటాడు సార్ అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. పాలు చూసారా? పెరుగు చూసారా? వెన్న చూసారా? నెయ్యి చూసారా? నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? పాలల్లో నుంచా? అవునా కాదా? ఇప్పుడు పాలు తెప్పిస్తాను, ఆ పాలల్లో నెయ్యి చూపిస్తారా? పాలల్లో నెయ్యి కనబడుతుందా? పాల నుంచే నెయ్యి వచ్చింది కదా. ఇప్పుడు పాలు తెప్పిస్తే పాలల్లో నెయ్యి చూపిస్తారా? ఎట్లా చూపిస్తారు? పాలలో నుంచి నెయ్యి చూపించలేరు మీరు. పాలలో నుంచి నెయ్యి వచ్చింది వాస్తవమే. కానీ నెయ్యి ఎలా వచ్చిందంటే ఫస్ట్ పాలను బాగా కాంచాలి, వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత అందులో కొంత పెరుగేయాలి. అది పెరుగవుతుంది. పెరుగైన తర్వాత దాన్ని చిలకాలి. చిలికిన తర్వాత వెన్న వస్తుంది. వెన్నను కాంచితే నెయ్యి వస్తుంది. కరెక్టేనా? కాబట్టి పాలలో నుంచి నెయ్యి వచ్చింది అనేది ఎంత వాస్తవమో, అయితే దానికి ఒక ప్రాసెస్ ఉంది. పాలలో నెయ్యి కనబడదు. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తే నెయ్యి కనబడుతుంది. అలాగే మన లోపల దేవుడనే భగవంతుడు ఉన్నాడు. ఈ దేవుడనే భగవంతుని చూడాలంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ధ్యానంలో కూర్చోవాలి, ఆలోచన లేకుండా ధ్యానం చేయాలి. ఎప్పుడైతే ఆలోచన లేకుండా ధ్యానం చేస్తారో తలపైన ఉన్న బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. విశ్వశక్తి బ్రహ్మరంధ్రం గుండా లోపలికి పోతుంది. లోపల మన శరీరం లోపల 2,72,000 పైగా నాడీ మండలాలు ఉన్నాయి. ఒక్కొక్క నాడీ మండలం శుభ్రం చేసుకుంటూ పోతుంది. తల వెంట్రుక నుంచి కాలిగోటి వరకు 2,72,000 పైగా నాడీ మండలాలు మొత్తం శుభ్రమైన తర్వాత మనం బొట్టు పెట్టుకునే ప్లేస్లో 3వ కన్ను ఉంటుంది. ఈ 3వ కన్ను ఓపెన్ అవుతుంది. దాన్ని 3వ కన్ను ఉత్తేజితం, తేడై అంటాం. తేడై ఓపెన్ అయింది అంటాం. ఈ 3వ కన్ను కానీ ఉత్తేజితం అయితే, ఓపెన్ అయితే
మన శరీరం లోపల ఉన్న ఆత్మ అనే భగవంతుడు బయటకు వస్తాడు. పాలలో నుంచి నెయ్యిని ఎలా చూడగలరో మన శరీరంలో ఉన్న ఆత్మను కూడా మీరు చూడొచ్చు. పాలలో ఉన్న నెయ్యిని చూడాలంటే దానికి ఒక ప్రాసెస్ ఎలా ఉందో, మన శరీరంలో ఉన్న భగవంతుని చూడాలంటే కూడా దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఇది ముమ్మాటికి సత్యం. పాలలో నుంచి నెయ్యి రావడం ఎంత సహజమో మన శరీరం లోపల ఉన్న భగవంతుని చూడడం కూడా అంతే సహజం. కాబట్టి ప్రతి ఒక్కరూ టాడే మాస్టర్స్గా భగవంతుని చూడొచ్చు. ఎందుకంటే టైం ఎక్కువ లేదు కాబట్టి ఒక 5-10 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. రెండవది, ఒక యోగీశ్వరుడు, మన సార్ లాంటి ఒక యోగీశ్వరుడు 3 విద్యార్థులను పిలిచినాడు. 3 విద్యార్థులను పిలిచి ముగ్గురిని చెయ్యి ఇట్లా పట్టమన్నాడు. చెయ్యి ఇట్లా పట్టిన తర్వాత ముగ్గురికి చేతి నిండుకు ఇసుక పోశాడు. ఏం పోశాడు? శాండ్, ఇసుక పోశాడు. ఇసుక పోసి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఒక లైన్ గీసి ఎవ్వరూ తిరిగి చూడకుండా ఆ 1/2 కిలోమీటర్ దూరం పోయి ఇసుక అక్కడ పోసేయాలి అన్నాడు. మిమ్మల్ని ఎవరు గమనించరు, ఎవరు చూడరు, మీ పాటికి మీరు పోయి అక్కడ ఇసుక పోసేయాలి అని, ఎవరు పోస్తారో చూస్తాము అని ముగ్గురికి పరిచయం పెట్టాడు. ముగ్గురు బయలుదేరారు. ముగ్గురు బయలుదేరిన తర్వాత ముగ్గురులో వాడు అనుకుంటాడు, ఎవరు మనల్ని గమనించటం లేదు కదా, సార్ చెప్తే ఏముందిలే, ఎవరు చూస్తారులే అని చెప్పి ఇసుక మొత్తం కింద పోసేసి ఊరికే చేయి మాత్రం పెట్టుకుని వెళ్ళిపోయాడు. రెండో స్టూడెంట్ ఏం చేశాడు, ఒక ఇంత బరువు ఎందుకులే అని సగం పోసేసి సగం మాత్రం పెట్టుకుని వెళ్ళిపోయాడు. మూడో విద్యార్థి మాత్రం సార్ చెప్పింది తూచా తప్పకుండా ఒక్క ఇసుక రేణువు కూడా కింద పడకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాడు. ఒక స్టూడెంట్ ఏమో మొత్తం ఇసుక కింద పోసేశాడు, మరొక స్టూడెంట్ ఏమో సగం పోసేసి సగం తీసుకెళ్ళాడు, ఇంకొక స్టూడెంట్ ఏమో ఒక్క ఇసుక రేణువు కూడా కింద పడకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళాడు. ఆ 1/2 కిలోమీటర్ దాటిన తర్వాత, ఆ బార్డర్ దాటిన వెంటనే అక్కడ చూస్తే ఆ ఒక విద్యార్థి చేతిలో ఉన్న ఇసుక రేణువులు మొత్తం కూడా బంగారు వజ్రాలు వైడూర్యాలు అయిపోయింది. ఇంకొక విద్యార్థి చేతిలో ఎంత ఉంది? సగం బంగారు నాణ్యాలు అయిపోయింది. ఇంకొకటి చేతిలో ఏముంది? ఏమీ లేదు. అంటే చూసారా, సారు పరీక్ష పెడుతున్నారంటే అది విషమైనా ఏదైనా సరే దాన్ని శిరసా వహించాలి, దాన్ని శ్రద్ధగా పాటించాలి. అలా పాటించినప్పుడు వాళ్ళ ఆశీస్సులు మనకుంటాయి, మన జీవితం అత్యద్భుతంగా ఉంటుంది. సార్ మాకు ఇది చెప్పారే, సార్ అది చెప్పారే అని పట్టించుకోకుండా ఉండకూడదు. ఏమి చెప్పినా దాన్ని శ్రద్ధతో వినాలి. కాబట్టి సార్ ఇసుక రేణువులు ఇచ్చి అక్కడ పంపించినారంటే ఆయన మాటకు గౌరవించి మనం చేసినప్పుడు అక్కడ పోయే లోపల ఇసుక రేణువులంతా ఏమైపోయింది? వజ్ర వైడూర్య మాణిక్యాలు అయిపోయింది. ఆ విధంగా వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ మాటలు ఎప్పుడు కూడా విద్యార్థిని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక మహారాజు ఒక శిల్పిని పిలిచి, రెండు రాళ్ళు ఇచ్చి దీన్ని అద్భుతమైన శిలాఖండాన్ని తయారు చేయమన్నాడు. దేవతా విగ్రహాన్ని తయారు చేయమన్నాడు. అలా దేవతా విగ్రహాన్ని తయారు చేయమంటే ఆ శిల్పి ఒక రాయి తీసుకుని చెక్కడానికి ప్రారంభించాడు. సుత్తి అంటే చిన్న ఇనుప ముక్క, సుత్తి అంటే కొట్టడం. అలా సుత్తితో ఉలి సహాయంతో కొట్టినప్పుడే అద్భుతమైన శిలాఖండం తయారవుతుంది. అలా కొట్టేటప్పుడు ఏమవుతుంది? రాయికి దెబ్బ తగులుతుంది. తగులుతుంది. ఎప్పుడైతే ఆ ఉలి సుత్తి తీసుకుని కొడుతున్నాడో అమ్మ దెబ్బ, అమ్మ నొప్పి, అయ్యో నొప్పి, అమ్మ నొప్పి, అయ్యా నొప్పి నరుస్తున్నాడు ఆ రాయి. ఎంత ప్రయత్నించినా వాడు అరిచే కొద్దీ, కదిలే కొద్దీ అది శిల్పం తయారు కావడం లేదు. ఎప్పుడైతే కదలకుండా మెదలకుండా ఉంటుందో రాయి, అప్పుడే అద్భుతమైన శిలాఖండం తయారవుతుంది. ప్రతి చిన్న దెబ్బకి అరుస్తూ కేకలు పెడుతూ ఉంటే సరే ఆ రాయిని పక్కన దోసేశాడు. పక్కన పెట్టేసి ఇంకో రాయి ఎత్తుకున్నాడు. ఇంకొక రాయి ఎత్తుకుని ఎన్ని దెబ్బలు ఉలితో సుత్తితో కొట్టినా కూడా కదలకుండా మెదలకుండా ఉంది ఆ రాయి. ఎప్పుడైతే కదలకుండా మెదలకుండా ఉందో అది అద్భుతమైన శిలాఖండంగా తయారైంది, అద్భుతమైన దేవతా విగ్రహంగా తయారైంది. ఎప్పుడైతే ఆ అద్భుతమైన దేవతా విగ్రహంగా తయారైందో దాన్ని ఎత్తుకుని ఒక పూజ మందిరంలో గుడిలో పెట్టారు. ఏది? అద్భుతమైన శిలాఖండాన్ని, ఆ దేవతా విగ్రహాన్ని ఎప్పుడైతే పూజా మందిరంలో పెట్టారో ప్రతి ఒక్కరూ పోయి అక్కడ పాద నమస్కారాలు చేసి దండం పెట్టుకుంటూ వస్తున్నారు ఆ విగ్రహానికి. మొదటిగా ఏమైంది? చిన్న చిన్న కేకలు పెడుతూ అరుస్తూ ఉంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేశారు కదా. ఆ రాయిని తీసుకుని ఎక్కడ పెట్టారు? ఆ దేవతా విగ్రహం పక్కన పెట్టారు. పోయిన ప్రతి ఒక్కరూ కూడా దేవతా విగ్రహానికి నమస్కారం చేస్తారు, కొబ్బరికాయ తీసి ఆ రాయి పైన కొడతారు. అట్లా పోయిన ప్రతి ఒక్కరూ కొబ్బరికాయ తీసి కొడుతుంటాడు.
2-3 ఉలి దెబ్బలకే, సుత్తి దెబ్బలకే అమ్మ నొప్పి అయ్యా నొప్పి అని అరిచినందుకు ఇప్పుడు జీవితాంతం దెబ్బలు తింటూనే ఉండాలి. ఆ రాయి పోయిన ప్రతి ఒక్కడు టెంకాయ కొడుతుంటాడు, టెంకాయ కొట్టేప్పుడంతా నొప్పి వేస్తుంటుంది. స్టార్టింగ్లో ఉలి దెబ్బలకి సుత్తి దెబ్బలకు తట్టుకున్నందుకు ప్రతి ఒక్కరి చేత పూజింపబడుతుంది ఇంకో విగ్రహం. ఇది ఎందుకు చెప్పానంటే, ఒక టీచర్ ఒక స్టూడెంట్ను ఎప్పుడైనా కొట్టినా, తిట్టినా, మందలించినా మీ శ్రేయోభిలాషి కోసం, మీ శ్రేయోభిలాషి, మీ అభివృద్ధి కోసమే. మీకు టీచర్లకు ఏమన్నా పర్సనల్ గ్రడ్జెస్ ఉంటుందా? ఏమన్నా ఉంటుందా? ఉండవు. మీరు తప్పు చేసినప్పుడే మందలిస్తారు, ఒక దెబ్బ కొడతారు. అలా కొట్టినప్పుడు మీరు దాన్ని, ఆ తప్పును ఏం చేశామో గ్రహించి మీరు దాన్ని సరిదిద్దుకోగలిగితే ఆ దేవతామూర్తి విగ్రహంలాగా మీరు అత్యద్భుతమైన ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారు. అయ్యో నాకు మేడం కొట్టింది, మా టీచర్ కొట్టారని చెప్పి మీ అమ్మకు మీ నాన్నకి పోయి రిపోర్ట్ చేసి మీ అమ్మ నాన్న ఈడొచ్చి కేకలు పెడితే, ఒక రాయి టెంకాయతో దెబ్బలు తిని ఉన్న ప్రతిరోజు ఆ విధంగా భవిష్యత్తులో కూడా ఎందుకు పనికి రాకుండా రోడ్ల వెంట తిరగాల్సి ఉంటుంది. కాబట్టి ఏ టీచర్లైనా కూడా స్టూడెంట్స్ను అభివృద్ధి పథంలోకి తీసుకుపోవడానికే ప్రయత్నిస్తారా తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలను, శిక్షించాలని మాత్రం చేయరు. కాబట్టి ఎవరైనా చేసినా తప్పనిసరిగా దాన్ని మంచిగా స్వీకరించి మీరు ఉన్నత స్థితి ఎదగాలి. కాబట్టి ప్రతిరోజు తప్పనిసరిగా ఉదయం సాయంత్రం 2 పూటలా ధ్యానం చేయండి. ఎగ్జామ్స్కి ముందు 2 నిమిషాలు ధ్యానం చేయండి. మీకు అత్యద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. సో మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. గోపాలకృష్ణ గారు మరి లిటిల్ రోజ్ స్కూల్కి కరెస్పాండెంట్, ఫౌండర్. ఈ అబ్బాయి ఇప్పుడు ఆ స్కూల్ మెయింటైన్ చేస్తున్నాడు. ఈ మహానుభావుడేమో గత 27 సంవత్సరాలుగా ఈ స్కూల్ మెయింటైన్ చేస్తున్నారు. మరి గోపాలకృష్ణ గారు అద్భుతంగా తమ స్కూల్ మెయింటైన్ చేస్తున్నారన్న, లోహిత్ ఇప్పుడు దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడన్న, 27 సంవత్సరాలుగా గణపతి నాయుడు గారు ఈ స్కూల్ తీర్చిదిద్దుతున్న కారణం వారి యొక్క సునిశ్చితమైన అద్భుతమైనటువంటి ఆలోచన శక్తి, కార్యదీక్షత, వారిలోని వర్క్మెన్షిప్. ఈ యొక్క వర్క్మెన్షిప్ ఎలా వచ్చింది? క్రమశిక్షణ వల్ల వచ్చింది. దేనివల్ల వచ్చింది? డిసిప్లైన్. మరి జ్ఞానం వల్ల ఏమొస్తుందంటే సెల్ఫ్ డిసిప్లైన్, ఆత్మ క్రమశిక్షణ వస్తుంది. ఆత్మ క్రమశిక్షణ ఒకసారి చెప్పండి. విద్యార్థులు విద్యలో విజయం సాధించాలి అంటే చెప్పండి. విద్యార్థులు విద్యలో విజయము సాధించాలంటే జ్ఞానమొక్కటే రాజమార్గము, జ్ఞానమొక్కటే రాజయోగము. ధ్యానం చేసేవారే దేవతలు. మరి మీరందరూ ఇప్పుడు దాదాపు 13 నిమిషాలు ధ్యానం చేశారు కనుక మీరందరూ దేవతలే, అవునా? ఓకే. మరి టీచర్ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మనం సమాధానం దేనితో చెప్తాం? గట్టిగా చెప్పండి. నోటితోనేనా? చేయితో కాదా? దేంతో? నాకు వినపడలే. వెరీ గుడ్, చక్కగా చెప్పారు. చప్పట్లు కొడతాం ఒకసారి. మరి ఒక అమ్మాయి ఏమో చక్కగా జవాబు చెప్పింది, ఇంకొక అమ్మాయి ఏమో తడబడుతూ చెప్పింది, ఇంకొక అబ్బాయి ఏమో రఫ్గా చెప్పింది, ఇంకొక అబ్బాయి ఏమో గట్టిగా చెప్పాడు, మరొక అబ్బాయి కోపంగా చెప్పాడు, మరొక అబ్బాయి ప్రశాంతంగా చెప్పాడు. కారణం ఏమంటే మన యొక్క మాటలోని గొప్పతనం, మృదుతనం. మరి మాట పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలంటే మనము శాకాహారమే తీసుకోవాలి. ఏం తీసుకోవాలి చెప్పండి ఒకసారి. శాకాహారం తీసుకోవాలి. ఒకసారి చెప్పుకుందాం. శాకాహారం ముద్దు, శాకాహారం ముద్దు. మీరే చెప్పండి. మాంసాహారం వద్దు. మీరే చెప్పండి.
మాంసాహారం తీసుకుంటే మాట కఠినంగా, కర్కశంగా, కోపంగా ఉంటుంది. శాకాహారం తీసుకుంటే మాట మృదువుగా, చక్కగా, సులభంగా, ప్రశాంతంగా ఉంటుంది. కనుక మన లోపలికి పోయేది ఆహారం, బయటకు వచ్చేది మాట. లోపలికి ఏది పోతుందో అది మన శరీరంలో కెమికల్ ప్రాసెస్ అయి రీఫైన్ అయి లేదా డీఫైన్ అయి వస్తుంది. శాకాహారం తీసుకుంటే అది లోపల రీఫైన్ అవుతుంది, మాంసాహారం తీసుకుంటే డీఫైన్ అవుతుంది. కనుక మనం తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టే మన మాటలు ఉంటాయి. మన నోటి మాటలే మన నుదుటి వ్రాతలు. నా కర్మ ఇంతేలే, నా బతుకింతేలే, నా జీవితం ఇంతేలే అనుకుంటే మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఆ మాటలు రికార్డ్ అవుతాయి. నేను చక్కగా ధ్యానం చేస్తున్నాను, నేను చక్కగా ఆడుకుంటాను, చక్కగా పాడుకుంటాను, చక్కగా చదువుకుంటాను, చక్కగా నా పనులు నేను చేస్తాను, మా అమ్మా నాన్నకు శ్రమ తగ్గిస్తాను, నేను చక్కగా ఉన్నతంగా ఎదుగుతాను, అందుకు నేను ధ్యానం చేస్తాను, శాకాహారమే తీసుకుంటాను అని మన లోపల మనం ప్లెడ్జ్ చేసుకుని జీవిస్తే జీవితం అంతా నందనవనం అవుతుంది. ఈరోజు మనం నిర్లక్ష్యం చేస్తే పెద్దగైన తర్వాత మన క్లాస్మేట్స్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మంచి చదువుకుని ఉన్నతమైన ఉద్యోగాల్లో చేస్తున్నప్పుడు, మంచి ఫ్యాక్టరీలు పెట్టుకున్నప్పుడు, లేకపోతే మంచి కంప్యూటర్ కంపెనీలు పెట్టుకున్నప్పుడు ఐఏఎస్లు గానో, ఐపీఎస్లు గానో, కలెక్టర్లు గానో, పోలీస్ ఆఫీసర్లు గానో ఉన్నప్పుడు మనము చక్కగా చదువుకుంటే బాగుండు. నా స్నేహితుడు చక్కగా ధ్యానం చేసి చదువుకున్నాడు, నేను ధ్యానాన్ని నిర్లక్ష్యం చేశాను, చదువును నిర్లక్ష్యం చేశాను అనుకుని మీ జీవితాలని మీరు ఇబ్బందిలో పెట్టుకుంటే ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. శ్రీకృష్ణుడు ఏమంటాడంటే ఉద్ధరే ఆత్మనాత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. చెప్పండి ఒకసారి, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరిని వారే కాపాడుకోవాలి. ఎవరి ధ్యానం వారిదే, ఎవరి జ్ఞానం వారిదే, ఎవరి చదువు వారిదే, ఎవరి జీవితం వారిదే. థ్యాంక్ యూ. చక్కగా త్రిమూర్తులు ఉపన్యాసాలు చాలా బాగా ఇచ్చారు మనకు. మనం ఇందులో ఉన్నటువంటి విషయాలు ఎన్నో గ్రహించి ఈ రోజు నుంచి కంపల్సరీ 100% మార్నింగ్ ఈవినింగ్ మనం మార్నింగే చేసేవాళ్ళం ధ్యానం. గుర్తుందా మీకు? మార్నింగ్ చేస్తున్నాం, అవునా కాదా? అదేలాగా ఈవినింగ్ కూడా కంపల్సరీ మన ఇంటికి వెళ్ళిన తర్వాత కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఎండింగ్ అవర్స్ సెకండ్ టైం ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందితే మనం ఎంతో బాగా గొప్పగా ఎదిగి మంచి మనశ్శాంతి, మంచి జీవితాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. నేను 10 సంవత్సరాలకు ముందు మహబూబ్నగర్ జిల్లా కడ్తాల్ మన గోపాలకృష్ణ గారు తీసుకెళ్లారు. 10 సంవత్సరాల ముందు వెళ్ళాను నేను. సార్ ఏమో నన్ను సెకండ్ ప్లేస్లో పరిచయం చేద్దాం అనుకున్నారు మన పత్రిజీ గారికి. ఆ ప్లేస్ ఏమో నన్ను ఫస్ట్ ప్లేస్ నన్ను వరించింది. నేను 2 days ముందు స్వామి గారు చూసినప్పుడు పత్రిజీ గారు బ్రదర్ అనుకున్నాను మాట. నేను అంటే పత్రిజీ గారు కూడా ఇదేలాగా ఉండేవాళ్ళు, కొంచెం హైట్ ఉండేవాళ్ళు, అంతేగాని సేమ్ డిటో ఫేస్ కానీ బాడీ కానీ నాకు 2 minutes అనమాట. అట్లే నాకు ఏమి అనిపించడం లేదు. పత్రిజీ గారు మళ్ళీ వచ్చేసిన జీవితానికి అనిపించింది నాకు. బట్ అటువంటి ఫేస్ నేను చూసా అనిపిస్తాను నాకు. అంటే నేను మెడిటేషన్ అంటే ఏమి, ధ్యానం అంటే ఏమి, జ్ఞానం అంటే ఏమి తెలియనప్పుడే 10 సంవత్సరాలకు ముందు మూర్ఖత్వం ఉండేటప్పుడే నాకు పత్రిజీ గారు నా భుజం మీద చేయి పెట్టి ఇలా పెట్టి నేను తట్టి వదిలిపెట్టాడు 3 సార్లు అనమాట. ఆ రోజుతో నేను ఎనిమిది కూడా మానేశాను పూర్తిగా. మనం శాకాహారం సార్ ప్లీజ్, మాంసాహారం మానేస్తారు చెప్పండి. సారీ నాన్ వెజ్ మానేశాను అనమాట 10 సంవత్సరాల ముందు నుంచి. బట్ మనకు శాకాహారం గురించి మన సార్ బాగా చెప్పారన్నమాట. ఇప్పుడు ఇదే విధంగా మనం ఎంతమంది శాకాహారం మమ్మల్ని ఇక్కడ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ మా. వెరీ గుడ్. విష్ణు సార్ రండి మా ఫస్ట్ లైన్లో. నెక్స్ట్ ఇంకొంటున్నారమ్మా ఇక్కడ ఎవరు లేరు. ఇకపై మేము చేంజ్ అవుతాం మనమ్మా. మనశ్శాంతి, మంచి లైఫ్. ఈ శరీరం శాశ్వతం కాదు మనకు, మన ఆత్మ శాశ్వతం. ఈ ఆత్మ వేరే శరీరంలో కావాలనుకుంటే ఇప్పుడు చేసేటటువంటి
తప్పప్పులతోనే మనకు కంపల్సరీ మంచి శరీరానికి ఆత్మ వెళ్తుంది కంపల్సరీ. దాంట్లో ఒక భాగమే ఇవన్నీ టోటల్గా. అర్థం చేసుకోండి, ఇప్పుడు చేసేటటువంటి మంచి పనులతోనే మనకు నెక్స్ట్ జన్మ అనేది ఉంటుంది. ఆ జన్మ కంపల్సరీ మనకు మంచి బాడీ, మంచి శరీరం, మన ఉన్నతమైన ఆశయాలతో ఉన్నటువంటి శరీరాన్ని మనకు ఆత్మ చేకూరుతుంది కంపల్సరీ మనకి ఈ బాడీ తర్వాత. కాబట్టి ఇప్పటి నుంచి మంచి ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తే, మంచిగా ఆచరిస్తూ ఉంటే కంపల్సరీ నెక్స్ట్ జన్మ కూడా మనం మంచిగా లీడ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే లోహిత్, నువ్వు ఎన్ని సంవత్సరాల వయసులో ధ్యానం నేర్చుకున్నావు? 10 years ఉన్నప్పుడు. 10 years. మీకు ధ్యానం ఎవరు నేర్పారు? మా అబ్బాయి. ఈ పెద్ద ఆయనకు ధ్యానం నేర్పించింది ఈ పిల్లాడు. అంటే నీ వయస్సు ఉన్నప్పుడు ఈ అబ్బాయి లోహిత్ ధ్యానం చేసి వాళ్ళ అమ్మను నాన్నను గొప్ప ధ్యాన యోగిని తయారు చేశాడు. అందుకే వాళ్ళు ఇక్కడే విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం అని ఒకసారి పెట్టారు. ఒకసారి మీరు ఎప్పుడైనా వీళ్ళని అక్కడ తీసుకెళ్ళండి, ఆ పిరమిడ్లో కూర్చొని ఒక్కసారి వాళ్ళందరికీ ధ్యానం చేయించండి. వాళ్ళకి పిరమిడ్ అంటే ఏమో తెలుస్తుంది. మరి మనందరం ఫ్రెండ్స్ ఉన్నారా మనందరికీ? రైట్. నాకు ఈయన ఫ్రెండ్, నువ్వు ఆయన చేపట్టుకోయా. నాకు ఈయన ఫ్రెండ్. మీరందరూ మీ పక్క వాళ్ళకి ఒక్కొక్కరు సెకండ్ ఇవ్వండి. ఒక్కరొక్కరికి దీన్ని ఏమంటారు? ఫ్రెండ్షిప్ ఏమంటారు? మళ్ళీ చెప్పండి. ఒకసారి చెప్పండి. ఓకే. సమస్త ప్రాణికోటితో మిత్రుత్వమే దివ్యత్వము. ఫ్రెండ్షిప్ ఈస్ డివినిటీ. మన చుట్టూ ఉన్నటువంటి పిల్లులు, కుక్కలు, ఇంకేమైనా ఉంటాయి, పురుగులు ఉంటాయి, ఏమైనా ఉంటాయి, మనకు అపకారం చేస్తే తప్ప మనం వాటిని చంపకూడదు. ఈ భూమి మీద ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. ఆ జీవించే హక్కును మనం వాటిని కోసి తిని, ఆ జంతు మాంసాన్ని తిని మన మనస్సును, మన మాటను, మన జీవితాన్ని కఠినం చేసుకుంటున్నాం. ఎవరైతే జీవజాతిని కాపాడతారో, ఎవరైతే శాకాహారమే తీసుకుంటారో వారి మనసులు ప్రశాంతంగా ఉంటాయి, వారి యొక్క మాట నెమ్మదిగా ఉంటుంది, వాళ్ళ జీవితం గొప్పగా ఉంటుంది. ఇంతకంటే గొప్ప మార్గం లేదు. ధ్యానము, జ్ఞానము, అహింస అంటే శాకాహారం. థ్యాంక్ యూ. Last time.